నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. నిరీక్షణ సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం. నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం. ప్రైజ్ ది లార్డ్ అండి. నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క శుక్రవారం ఈ విధంగా మార్నింగ్ మెడిటేషన్లో దేవుని యొక్క వాక్యాన్ని మీతో అందించేటువంటి ఆ యొక్క సమయాన్ని ప్రభు నాకు ఇచ్చినందుకై నేను ప్రభును స్తుతిస్తున్నాను. బాగున్నారండి మీరందరూ కూడాను. ఆధ్యాత్మికంగా అన్ని విషయాల్లో మీరు చక్కగా ఉండాలని చెప్పి దైవ సేవకులమైనటువంటి నేను కోరుకునేటువంటి ఒక విషయం, మీరు ఎప్పుడూ శాంతి సమాధానాలతో ఉండాలని. మీ కుటుంబాలు అలానే మీరు చేసేటువంటి ఉద్యోగము లేకపోతే వ్యాపారము చేతి పనులు అన్నింటిలో దేవుని యొక్క ప్రసన్నత మీకు తోడుగా ఉండాలని. ఈ బిజీ ప్రపంచంలో మీరందరూ కూడాను మరి దేవుని యొక్క ప్రేమను తెలుసుకొని క్రీస్తు యేసును వెంబడించేటువంటి వారిగా మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని మేము కోరుకుంటూ, ముఖ్యంగా ఈ దినాలలో మనుషుల యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, శ్రమలు, వాటన్నిటిలో నుంచి మనం ఒక పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆ పరిష్కారం దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్లో మనకు చాలా క్లియర్గా మనకు కనపడుతుంది. అయితే కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని చదివే తీరిక లేక, వినే తీరిక లేక వారి జీవితాలను కష్టాల్లో, బాధల్లోనే అలానే వారి జీవితాలను గడుపుతూ ఉండటం అనేటువంటిది చాలా శోచనీయం, విచారకరమైనటువంటి. కాబట్టి అలాంటి వారిని చేరుకునేటువంటి ఒక చిరు ప్రయత్నమే ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీ వద్దకు, మీ ఇంట్లోనికి లేదా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్లో మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించే ఈ ప్రయత్నం మీ దగ్గరికి దేవుని వాక్యాన్ని ధ్యానించి ప్రార్థించి మీ ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలను, మీ హృదయంలో ఉన్న కలతలను, మీ మనసులో ఉన్న కన్నీరును తొలగించేటువంటి దేవుని వాక్యాన్ని మీకు అందించేటువంటి ప్రయత్నమే ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం. ప్రత్యేకమైనటువంటి ఒక ఆహ్వానాన్ని మీకు తెలియచేయాలని ఆశపడుతున్నానండి. మరి ఆగస్టు 15వ తారీఖు అనగా గురువారం 2024 సంవత్సరం ఉదయం 10 గంటల నుంచి మరి సాయంత్రం 4 గంటల వరకు జరిగేటువంటి ఈ యొక్క క్రీస్తు కేంద్రిత కుటుంబము అనేటువంటి డే లాంగ్ ప్రోగ్రామ్ని మిమ్మల్ని అందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. సో క్రీస్తు కేంద్రిత కుటుంబం, క్రైస్ట్ సెంటర్డ్ ఫ్యామిలీ అనేటువంటి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని వర్తమానం అందించడానికి జై నేంద్ర గారు అలానే గ్రేస్ కరుణశ్రీ గారు వీరిద్దరు కూడాను, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడాను వచ్చి ఈనాడు కుటుంబాల్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి సమస్యలను పరిష్కరించే దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి సంబంధాన్ని, అలానే క్రీస్తు కేంద్రంగా ఉన్నటువంటి కుటుంబం ఎంత సంతోషంగా సమాధానంగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు అనేటువంటి విషయాలు, అలానే వ్యక్తిగతంగా కుటుంబానికి దేవునికి ఉండేటువంటి సంబంధం, బైబిల్లో ఉన్నటువంటి కుటుంబాల యొక్క విశేషాలను తెలియచేసేటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమమే క్రీస్తు కేంద్రిత కుటుంబం. సరే, ఇది ఎప్పుడు అంటారా? ఆగస్టు 15వ తారీఖు ఇండిపెండెన్స్ డే రోజున. ఎక్కడంటారా? హోప్ చర్చ్, నెహ్రూ నగర్ 9వ లైన్, గుంటూరులో. ఆ సంఘానికి నేను కాపరిగా ఉంటున్నాను కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడాను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సో హోప్ చర్చ్ వారు నిర్వహించేటువంటి ఈ యొక్క క్రీస్తు కేంద్రిత కుటుంబము అనేటువంటి మరి వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో భాగంగా మనం యెషయా గ్రంథము మరి 33వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. అందులో 2 భాగాలు ఉన్నాయి. ఏ భాగం కాకుండా బి భాగం చదువుతాను. యెహోవా భయము వారికి ఐశ్వర్యము అనే మాట అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఈజ్ దేర్ ట్రెజర్. సహజంగా మనుషులు కొలతలు వేసేటువంటి ఐశ్వర్యం ఏంటంటే వారి దగ్గర ఉన్న డబ్బు కానీ, బంగారం కానీ, వారికి ఉన్నటువంటి చిరచరాస్తులు, వాటిని వారు లెక్కలో పెట్టుకొని మేము ఇంత ధనవంతులు అండి, ఇంత భాగ్యవంతులు అని చెప్పి మనుషులు ఇహలోక సంబంధంగా వారికి ఉండేటువంటి స్థితిగతులను బట్టి వారి యొక్క ఐశ్వర్యాన్ని లెక్క కడతా ఉంటారు. అయితే కాలగమనంలో వీటి యొక్క విలువ తగ్గిపోతుందని చెప్పి అది దేవుడు ఐశ్వర్యంగా ఎంచేటువంటి ఆస్తిపాస్తులు అది దేవుని దృష్టిలో ఏమాత్రము లెక్క లేవని చెప్పి దేవుడు మనిషిని సృష్టించినటువంటి విధానంలో దేవుడికి మనిషి బాధ్యతదారిగాను లేకపోతే
ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పమై ఉన్నది. ఎప్పుడైతే ప్రతి వ్యక్తి కూడాను దేవుని పట్ల వారు ఒక బాధ్యత కలిగి లేదా దేవుని పట్ల భయము కలిగి వారు జీవించినప్పుడు అది దేవుని దృష్టిలో గొప్పగా ఉంటుంది. బైబిల్ ఏం చెప్తా ఉందంటే, తన ఎడల యథార్థ హృదయము కలిగిన వారిని బలపరచుటకు యెహోవా కన్ను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉందటండి. అంటే గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ పీపుల్ హూ ఫియర్ టు హిమ్. ఆయనకు భయపడేటువంటి వారిని ఆయన దృష్టించేటువంటి దేవుడు, ఆయన మాట విని వణికేటువంటి వారుని ఆయన చూస్తూ ఉన్నాడు. గర్విష్ఠులు యెహోవాకు హేయులు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. సో దూరం నుంచే గర్విష్ఠులైనటువంటి వారిని ఆయన ఎరిగి ఉన్నాడంట. ఒక వ్యక్తి నాశనం అవటానికి మొట్టమొదట అతనిలో కనపడేటువంటి లక్షణం ఏంటంటే గర్వం, ద ప్రౌడ్. సో ఈ ప్రౌడ్, గర్వం అనేటువంటిది మనిషి యొక్క జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దేవుని యొక్క కృపను వారు ఏమాత్రం కూడాను పొందుకోలేరు. సో యెషయా గ్రంథం 33:6 యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఎవరికి ఐశ్వర్యము అని అంటే యెహోవాకు భయపడేటువంటి వారు, దేవునికి భయపడేటువంటి వారు. ఈ రోజున మనుషులకు భయపడేవారు ఉన్నారు, అధికారులకు భయపడేటువంటి వారు ఉన్నారు, రాజులకు భయపడేటువంటి వారు ఉండాలి. అది భయపడవలసినటువంటిది కూడాను అవసరమే అని కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది. అధికారులకు లోబడి ఉండమని కూడాను బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. దానివలన లోకంలో అనగా భౌతిక ప్రపంచంలో అన్ని పనులు కూడాను సవ్యంగా సాగాలంటే వారికి పైన ఒక అధికారి ఉండాలి. సో అధికారము లేకుండా, అధికారి లేకుండా ఏ వ్యవస్థ కూడాను మరి చక్కగా సాగిపోవటం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి మనుషులను నియంత్రించడానికి, మనుషులను అందరినీ కూడాను ఒక మార్గంలో నడిపించడానికి వారికి అధికారులు కావాలి. స్కూల్ టీచర్ ఉన్నా అంటే స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు, అలానే లెక్చరర్ కానీ, అలానే మనకున్నటువంటి రాజకీయ వ్యవస్థ అంతా కూడాను ఒక సిస్టమ్ని ఫాలో అవుతుంది. ఒక అడ్మినిస్ట్రేషన్ చక్కగా జరగాలంటే వారికి ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉండాలి, సూపర్వైజర్ ఉండాలి, రాజు ఉండాలి. యథా రాజా తథా ప్రజ అంటూ ఉంటారు. అంటే ప్రజలందరినీ చక్కటి మార్గంలో నడిపించేటువంటి ఒక అధికారి ఉండాలి. అయితే వీటన్నిటికీ పై అధికారము ఒకటి ఉన్నది అని చెప్పి, ఆయనే దేవుడు అని చెప్పి, ఆయన సర్వభౌమ అధికారము కలిగినటువంటి వాడనని, ఆయన ద్వారానే ప్రపంచమంతా కూడాను ఉనికిలోనికి వచ్చిందనని చాలా తక్కువ మంది మాత్రమే గ్రహించగలుగుతున్నారు. ఆయనకు భయపడేటువంటి వారిగా ఉన్నారు. నేను చేస్తున్న ప్రతి పని కూడాను ఆయన చూస్తున్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట కూడాను ఆయన వింటున్నాడు. కాబట్టి నా జీవితాన్ని పరీక్షించటానికి దేవుని యొక్క వెలుగులో నా జీవితం గడుస్తూ ఉన్నది అని గ్రహించేవారు బహు తక్కువగా ఉన్నారు. మనుషులు మాత్రమే నన్ను చూస్తున్నారు అని చెప్పి మనుషుల ఎదుట భయపడేటువంటి వారు ఉన్నారు. కానీ ఇక్కడ ఎవరిని గురించి ఇలా చెప్తున్నానంటే, దేవుడు ఉన్నాడు, దేవునికి నేను భయపడాలి, తర్వాత ప్రతిదీ కూడాను తీర్పులోనికి వస్తుంది అనేటువంటి ఒక మంచి అవగాహన కలిగినటువంటి వారు, వాళ్ళనే మనం విశ్వాసులు అని చెప్పుకుంటాం. వారిని దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అంటాం. వారే భక్తి వైరాగ్యములు కలిగినటువంటి వారు అంటాం. లేకపోతే వారు దేవుని భయము కలిగినటువంటి వారు మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలాంటి దేవుని భయం కలిగినటువంటి వారు ఎవరు అనంటే, వారు ఐశ్వర్యవంతులు అని అంటే దే ఆర్ ద రిచ్ పీపుల్. వారు ధనవంతులు, వారు భాగ్యవంతులు, వారు దేవుని దృష్టిలో విలువైనటువంటి వారు. వారిని దేవుడు కూడా గౌరవిస్తాడు అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఒకవేళ మీరు దేవునికి భయపడేటువంటి వారిగా ఉన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో ఉంచగలడో కూడాను బైబిల్ గ్రంథంలో మనకు అనేక ఉదాహరణలు కనపడతాయి. దేవుని భయం లేనటువంటి వారు దుష్టులు, దేవుని మర్చిపోయేటటువంటి వారు పాతాళంలోనికి దిగిపోతారని, వారికి దేవుని భయం అసలు బొత్తిగా లేదు అని, వారు కన్నుల ఎదుట దేవుని భయం ఎంత మాత్రము లేదనని కొంతమందిని గురించి మనం బైబిల్లో చూస్తాం. వారు దేవునికి భయపడినటువంటి వారుగా లేరు. కాబట్టి వారి జీవితాలు అస్తవ్యస్తంగా ముగిసిపోయినట్లుగా, వారు అనేక కష్టాలు పాలైనట్లుగా, వారి జీవితాలు ఎవరికి కూడాను ఉపయోగపడనంత హీనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కానీ అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకి అనేక మందిని దేవునికి భయభక్తులు కలిగి, దేవునికి భయపడి వారి ఈ లోకంలో జీవించి ఎంతోమందికి మరి ఆశీర్వాదకరంగాను, ఇదిగో ఈనాడు అనగా 21వ శతాబ్దంలో జీవిస్తున్నటువంటి అనేక మందికి వారు ఎగ్జాంపులరీ లైఫ్స్గా అనగా ఆదర్శనీయమైనటువంటి వారు జీవించారు.
వారిలో కొంతమందిని మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాను. వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యోసేపుని గురించి బైబిల్ ఇలా సెలవిస్తూ ఉంది. యోసేపు ఈయన యొక్క జీవిత చరిత్ర మనం ఆదికాండంలో మనం చూస్తాం. ఆదికాండం 42వ అధ్యాయంలో యోసేపు అనేటువంటి వ్యక్తి చిన్ననాటి నుంచే తల్లిదండ్రులకు దూరం అయిపోయినటువంటి వ్యక్తిగా, అలానే అన్నదమ్ములకు దూరమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే దేవుడు అతన్ని చాలా గొప్పగా పరాయి దేశంలో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అయితే అతని జీవితంలో ఎదురైనటువంటి ప్రతి సమస్యలో కూడాను దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు ఒక దినాన నన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు అని ఒక మంచి అభిప్రాయం కలిగినటువంటి వ్యక్తిగా యోసేపుని మనం బైబిల్లో మనం చూడగలం. అలాంటి వ్యక్తులను దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడనని ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. మీరు యథార్థవంతులైతేరా మీ సహోదరులో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలెను. మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి. నీ తమ్ముని నా యొద్దకు తీసుకుని రండి, అట్లు మీ మాటలు సత్యమైనట్లు కనబడును గనుక మీరు చావరనని చెప్పి వారట్లు చేసిరి. ప్రియులారా, ఇక్కడ యోసేపు అనేటువంటి వ్యక్తి తనను గురించి తాను పరిచయం చేసుకుంటున్నాడు. వారి అన్నదమ్ములే అయినా సరే ఆయన చూడలేదు, కానీ యోసేపుకు తెలుసు వారి అన్నదమ్ములు వీరే అని చెప్పి. అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ తాను తెలియనటువంటి వారి యొక్క అన్నదమ్ములకు తనలో ఉన్న ఒక మంచి లక్షణాన్ని గురించి వారికి క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఎవరైనా ఒక వ్యక్తి తనను గురించి పరిచయం చేసుకోవాలంటే వారి అంతరాత్మ వారు చెప్పే సాక్ష్యంతో అది ఏకీభవించాలి. సో ఇక్కడ తాను చాలా బోల్డ్గా చెప్పగలుగుతున్నాడు. తన యొక్క అన్నదమ్ములు ఎవరైతే తనను హింసించి బాధించి తన మీద పగబెట్టుకుని తనను అమ్మి వేశారో ఆ అన్నదమ్ములతో వారికి తెలియకపోయినా సరే అతను ఏమంటున్నాడంటే, నేను దేవునికి భయపడు వాడను. ఐఎమ్ ఏ మ్యాన్ హూ ఫియర్ టు గాడ్. చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్. ఈనాడు మనలో ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీలో ఎంతమంది ఇలాంటి సాక్ష్యాన్ని ఇవ్వగలరు? ఐ ఫియర్ టు గాడ్, నేను దేవునికి భయపడేటువంటి వాడనండి అండి. నిజంగా యోసేపు ఆ మాట అంత గొప్పగా చెప్పగలిగాడంటే నిజంగా తన యొక్క సాక్ష్యము అలానే ఉన్నది. ఎందుకంటే అతను దేవునికి భయపడినట్లుగానే జీవించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము అలా చెప్తాడు. ఒక ఆవిడ ఆ యొక్క ఫొతీఫర్ అనేటువంటి ఆ యొక్క గృహ యజమానురాలు యొక్క భార్య తనను పాపానికి ప్రేరేపించినప్పుడు అతను చెప్తున్నటువంటి మాట ఇలా ఉన్నది, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. చూడండి, అతడు దేవునికి ఎంత భయపడ్డాడో ఇక్కడ మనం చూసినట్లయితే, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు అని చెప్పాడు. అంత మాత్రం కాదండి, దేవునికి భయపడి అతడు ఏం చేశాడంటే, అప్పుడు 12వ వచనంలో, అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని అతనితో సేనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. కాబట్టి తప్పించుకొని అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోవుట ఆమె చూచెను. సో హీ ఫియర్ టు గాడ్. యాక్చువల్గా అక్కడ ఉన్నటువంటి సందర్భంలో మనం చూసినట్లయితే ఏ వ్యక్తి కూడాను అతనిని చూసేటువంటి పరిస్థితి కాదు. ఆ ఫొతీఫర్ భార్య తర్వాత యోసేపు మాత్రమే అక్కడ ఉన్నారు, మిగిలిన వారు ఎవ్వరు కూడా అక్కడ లేరు. కానీ యోసేపు అంటున్నాడు కదా, నేను దేవునికి భయపడేటువంటి వాడను కనుక దేవునికి విరోధముగా పాపము ఇంత దుష్కార్యమును చేసి దేవునికి విరోధముగా పాపము ఎలాగ నేను కట్టుకుంటాను అంటే అక్కడ దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక స్పృహ, ఒక కాన్షియన్స్ అతనికి ఉన్నదండి. చూసారా, ఈ రోజున సమాజంలో, కుటుంబాలలో, లేకపోతే వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలలో దేవుడు మా మధ్య ఉన్నాడు, దేవుడు ఈ యొక్క పరిచయాలలో ఉన్నాడు అని గ్రహింపు లేనటువంటి వారు ఎంతోమంది ఈరోజు ఉన్నారు కదా.
అలాగే వారు ఇష్టం వచ్చినట్లుగా జీవించటం వల్ల ద్వారా దేవుడికి భయపడరు, కొంతమంది మనుషులకు భయపడకుండా విచ్చలవిడిగా ఈ రోజున ఇలాంటి వ్యభిచార పాపంలో కూరుకొని పోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ యొక్క కాన్షియస్ అంటే వాళ్ళ యొక్క మనస్సాక్షి చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. మీరు మీ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తు మిమ్ములను బ్రతికించేనని ఉంది. చూడండి, పాపం చేసేటువంటి వ్యక్తిలో ఏ విధమైనటువంటి మనస్సాక్షి ఉండదండి. దేవుని భయం అంతకంటే ఉండదు. అందుకనే ఈ రోజున విచ్చలవిడిగా మరి పాపాలకి, అనేక రకములైనటువంటి అక్రమ సంబంధాలకి, అలానే మనుషులను చంపటం, ఒకరినొకరు ద్వేషించుకోవటం మనం చూస్తూనే ఉన్నాం కదా. మరి దేవునికి భయపడేటువంటి వారిగా ఉన్నట్లయితే ఈ రోజున లంచాలు తీసుకొని డబ్బు కోసం హీనమైనటువంటి పరిస్థితులు చేసేటువంటి వారు ఉన్నారు. ఈ రోజున కుటుంబాలలో సంక్షోభం, దేశంలో, ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా కన్నీరు, కలవరం తప్ప శాంతి, సమాధానం మచ్చుకైనా కనపడినటువంటి రోజుల్లో నీవు నేను బ్రతుకుతున్నావు మిత్రమా. యోసేపు దేవునికి భయపడేటువంటి వాడుగా తను పరిచయం చేసుకుంటున్నాడంటే తన అన్నదమ్ములకి తను ఎలా భయపడ్డాడో తన గురించిన సాక్ష్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అతడు అంటున్నాడు, నీకు నాకు మధ్య స్త్రీతో అతడు చెప్తున్నటువంటి మాట ఏంటండి, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకొందును. ఈరోజున ఎంతమంది దేవునికి విరోధముగా పాపాలు కట్టుకుంటున్నారు. ఆ పాపాలు ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయి. ఈ రోజున ప్రపంచంలో జరుగుతున్నటువంటి యుద్ధాలు కానీ, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు కానీ, భూకంపాలు కానీ, జలప్రళయంలాగా ఈ రోజున కేరళ రాష్ట్రంలో అనేక మంది 500 మంది పైగా చనిపోయారనే వార్తలు మనం వింటున్నాం. అలానే బంగ్లాదేశ్లో వచ్చినటువంటి మత కలహాల వలన హిందువులను చంపేశారు, 500 మంది పైగా మృత్యువాతం పడ్డారనేటువంటి వార్తలు వింటున్నాం. 24 గంటలు 24/7 మనం వినేటువంటి న్యూస్ అన్నీ కూడాను దేవుని భయం లేకుండా మనిషి ఇష్టానుసారంగా జంతువుల వలె ప్రవర్తించడం ద్వారా పగ, ద్వేషము, కక్షలు, కార్పణ్యాలతో నిండిపోయినటువంటి సమాజం మరి ఎటువైపు పోతున్నారో ఒక్కసారి చూడండి ప్రియులారా. ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం అట్టి వారిని ఉద్దేశించి దేవునికి భయపడేటువంటి వారిని సిద్ధం చేయాలనే ఇదిగో ఈ కార్యక్రమం ద్వారా మేము దేవుడు ఈ సందేశం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు మిత్రమా. నీవు దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే దేవుడు నువ్వు ఎంత ధనవంతుడివో తెలుసా, ఎంత ఐశ్వర్యవంతుడో తెలుసా. ఇహలోక సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి విషయాలు కలిగి నేను ధనవంతుడును అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్యారెక్టర్ లేనటువంటి వాడికి, దేవుడు భయం లేనటువంటి వారికి, మంచి మనస్సాక్షి లేనటువంటి వారికి ఈ లోకంలో ఎన్ని ఆస్తులున్నా, ఎంత ధనమున్నా ప్రయోజనం లేదు కదండి. దాన్ని బట్టి ఏ వ్యక్తి కూడా ఎవరిని గౌరవించరు కదా. ఈరోజున మనం చూసినట్లయితే అనేక మంది జీవితాలు గర్వంతోనూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వారి జీవితాలు మనుషులకు యోగ్యంగా లేవు, దేవునికి యోగ్యంగా లేవు. అయితే యేసు ప్రభువును విశ్వసించుట ద్వారా, ఇదిగో దేవుని యొక్క వాక్యమును చదువుట ద్వారా మన జీవితాలలో దేవునికి మనం స్థానం ఇచ్చేటువంటి వారిగా ఉంటాము. అప్పుడు దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. దేవునికి భయపడేటువంటి వారిని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి యోసేపు ఏం చెప్తున్నా అంటే, నేను దేవునికి భయపడువాడను. ఈరోజున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సోదరి సోదరులారా, మనం దేనికి భయపడేటువంటి వారిగా ఉంటున్నాం? ఈరోజున మన జీవితాల్లో ఎవరికి స్థానం ఇస్తున్నాం? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన కల్వరి సిలువలో తన ప్రాణం ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడాను ఆయన రక్షించటానికి ఆ కల్వరి సిలువలో చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నిన్ను నన్ను పాపము నుంచి విడిపించి ఆ పాపము మీద జయాన్నిచ్చి ఒక మంచి జీవితాన్ని ఇచ్చి ఏమండి ఈ లోకంలో ఒక మంచి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులుగా, ఏమండి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులుగా, బైబిల్లో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలమనని, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఐశ్వర్యవంతులు అవుతారని, జ్ఞానవంతులు అవుతారని బైబిల్ ఘోషిస్తూ ఉన్నదండి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ అని బైబిల్ చెప్తుంది. యెహోవా యందుల భయమే జ్ఞానమునకు మూలమంట. ఒక వ్యక్తి ఈ లోకంలో ఎంతో పెద్ద చదువు చదివినా సరే వారి యొక్క వికృత చేష్టాలు, వారి యొక్క జీవితం చూసినట్లయితే నిజంగా వీళ్ళకి ఏ జ్ఞానం ఉందో అర్థం కాదండి. వారు జీవించే జీవితం, వారి యొక్క జీవిత విధానం, వారి యొక్క లైఫ్ స్టైల్ మనం చూసినట్లయితే వారు ఎలాగ జీవిస్తూ ఉంటారు. పశువుల కంటే హీనమైనటువంటి స్థితిలో జీవించేవారు లేరండి. పశువులకు ఉన్నటువంటి జ్ఞానం కూడా లేనటువంటి
వారిగా ఈ రోజున మనుషులు జీవిస్తున్నారు. దే హ్యావ్ ఎ బ్రూటిష్ నాలెడ్జ్. వారు ఏమండి బుద్ధి జ్ఞానము లేని కంచర గాడిదల వలె ఉన్నారు అని నేను బైబిల్ సెలవిస్తూ ఉంది. సో ప్రియ సహోదరి సహోదరులారా, మిత్రమా, దేవునికి భయపడినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆయన పేరు యోసేపు. అందుకని అతన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడో బైబిల్లో మనం చూసినట్లయితే అతడు ఒక దేశానికే గొప్ప రాజుగా అతను మారినట్లుగా మనం చూస్తాం. ఆదికాండము 50వ అధ్యాయంలో 19వ వచనం, యోసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి కానీ నేటి దినమును జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లు అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి మీరు భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ప్రియులారా, చూడండి, ఈ రోజున యోసేపు దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా ఉండటం వలన అతను దేవుడు ఎంత స్థితికి ఆశీర్వదించాడంటే, అతడు ఫరో అనేటువంటి ఆనాటి ఐగుప్తును పరిపాలిస్తున్నాడు. అంటే ఈనాడు ఒక అమెరికా దేశానికి అధిపతిగా ఉన్నటువంటి జో బైడెనో లేకపోతే ఆ స్టేజ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ స్థానంలో ఉండి మాట్లాడుతున్నాడో అలాగా ఆ యోసేపుని దేవుడు ఈ లోక సంబంధంగా కూడా గొప్పగా ఆశీర్వదించాడు. ఎందుకంటే అతడు దేవునికి భయపడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే, నన్ను దేవుని స్థానంలో దేవుడు నన్ను ఉంచారని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా. అవునండి, నిజంగానే ఆ ఫరో సింహాసనాన్ని ఎక్కించాడంటే దేవుడు ఆ పోస్ట్ లేకపోయినా సరే ఆ ఫరో అనేటువంటి రాజు ఇతనిలో ఉన్నటువంటి మంచి లక్షణం, ఇతను దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు, దేవునికి భయపడినటువంటి వ్యక్తి, వాడు సర్వజనాల యొక్క శ్రేయస్సును కోరినటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఈ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మనుషులందరికీ ఉపయోగపడేటువంటి వ్యక్తి. ఒక వ్యక్తి దేవునికి భయపడేవాడంటే అతను సమాజానికి మేలు చేస్తాడు, తనకు తాను మేలు చేసుకుంటాడు, తన చుట్టూ ఉన్నటువంటి వారికి సహాయం చేస్తాడు, ఇతరులకు కూడా మేలు చేసేటువంటి వ్యక్తిగా మారుతాడు. అదే దేవుని భయం లేనటువంటి వ్యక్తి అయితే అందరికీ కీడు చేస్తాడు, తనకు కూడా కీడు చేస్తాడు. మిత్రమా, ఈరోజున నమ్మిన వారిని మోసం చేసేవాడు లేరా? నమ్మక ద్రోహం చేసేవాళ్ళు లేరా? వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చినటువంటి వారు లేరా? ఎదుటివారి యొక్క బలహీనతలను వారు సొంత స్వార్థం కోసం వాడుకునేటువంటి వారు లేరా? ఈ విధంగా మనం చూస్తే ఈ రోజున సమాజము దేవునికి భయపడేటువంటి వారిగా లేరు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడనని, దేవుని వెదకువారు లేరనని చెప్పి రోమాపత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో వారికి దేవుని భయము వారి కన్నులు ఎదుట బొత్తిగా లేదట అండి. ఈనాడు ఉన్నటువంటి సమాజంలో మనం చూసినట్లయితే ఈ నేటి ఆధునిక సమాజంలో మనిషి ఎంత స్పీడ్గా ఒక మనిషిలాగా ఈ రోజున బ్రతుకుతూ ఉన్నాడు. అంటే రోబోట్ లాగా వాళ్ళు ఇష్టం అన్నట్లు వాళ్ళు బ్రతుకుతున్నారు. చూడండి, బైబిల్లో ఉన్న సత్యాలను మనం నేర్చుకున్నట్లయితే మనం ఈ లోకంలో యోసేపులాగా దేవునికి భయపడినటువంటి వారిగా ఉండి ఈ సమాజానికి, మన చుట్టూ ఉన్నటువంటి వారికి, ఎవరికో కనీసం ఒక్కరికన్నా మనం మేలు చేసేటువంటి వారిగా ఉంటాం. యోసేపు తన అన్నదమ్ములకు, తన కుటుంబీకులు మొత్తానికి 65 మందిని అతను పోషించి ఏంటంటే వారి దేశానికి రప్పించుకొని వాళ్ళందరినీ కూడా గొప్పగా వారిని పోషించిన వ్యక్తిగా ఉన్నాడు. వారి యొక్క సాధక బాధకాల్లో తాను పంచుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే అతను ఉన్నటువంటి స్థితి అలాంటిది. ఫైనాన్షియల్గా దేవుడు ఆశీర్వదించాడు, అధికారపరంగా అతను దేవుడు ఆశీర్వదించాడు. యెహోవా యందలి భయము అతనికి ఐశ్వర్యంగా మారింది. ఇహలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యము, పర సంబంధమైనటువంటి ఐశ్వర్యం అతను కలిగి ఉన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదకువారు లేరు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరే, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. 18వ వచనంలో, వారి కన్నులు ఎదుట దేవుని భయము లేనే లేదట. దే హ్యావ్ నో ఫియర్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ ఐస్. అంటే దేవుడు ఉన్నాడు, ఆయనకి నేను భయపడాలి, నేను చేసేటువంటి ఈ యొక్క దుర్మార్గము, దుష్టత్వము, చెడుగు, దీనికి ఒక దినాన దీనికి నేను శిక్షను అనుభవించాలి అనేటువంటి భయము లేని వారిగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. వారి నోటి మాటలు ఎలా ఉన్నాయో చూడండి. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. వాళ్ళ కాళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. వారి రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచూ ఉన్నవి. వాళ్ళ మార్గం ఎలా ఉందో చూడండి.
నాశనమును కష్టమును వారి మార్గములో ఉన్నాయి. వారి జీవితం ఎలా ఉందో చూడండి. శాంతి మార్గము వారు ఎరుగరు. అంటే ట్రాజడీ. సరే, వాళ్ళ బ్రతుకులు ఎవరికన్నా ఉపయోగపడతాయో చూడండి. బైబిల్ చెప్తుందా, అందరూ ఒక్కళ్ళు కూడా ఎగ్జామ్షన్ లేకుండా అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. దే ఆర్ యూజ్లెస్, హోప్లెస్, అన్ప్రాఫిటబుల్. అంటే వారు పనికి రానటువంటి వారు. వారిలో ఏదైనా మంచి బయటకు వచ్చిద్దా తర్వాత అయినానంటే అసలు ఆ హోప్ కూడా లేదు. అలానే మనం చూసినట్లయితే వారు నిష్ప్రయోజకులైపోయారు. ఒక చెట్టుని కానీ మనం ఒక స్థలంలో నాటినట్లయితే దానివల్ల ఉపయోగం లేకపోతే దాన్ని నరికి వేసినట్లుగా స్థలమును ఆక్రమించినటువంటి వారిగా ఈ భూమి వారిని మోస్తూ ఉన్నది. కానీ వారి వలన ఈ భూమికి కానీ ఈ సమాజానికి ఏం మేలు లేదంట. చూడండి దేవుని యొక్క బాధ ఎంత భయంకరంగా. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ ట్రాజడీ ఆఫ్ ట్రాజడీస్ ఆఫ్ గాడ్. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆ మనిషి పుట్టించింది ఆయన, రక్షించడానికి శిలువ మీద ప్రాణం పెట్టింది ఆయన. కానీ ఆయనకి భయపడినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అయితే అందరు కాకపోతే కొంతమంది అయినా ఈ మార్గంలోనికి రావాలనేటువంటి ఒక తపనతోటే ఈ కార్యక్రమాన్ని మీకు అందించడం జరుగుతుంది. చివరిగా ఒక మాట చెప్తాను. యోసేపు జీవితం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, అందులో నీవు నేను కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఏ పక్షపాతం లేనివాడు. నేను దేవునికి భయపడేటువంటి వాడను. ఏమంటే ఈరోజు నీ సమాజం ఎంతగా చెడిపోతానికి కారణం ఏంటండి అని అంటే చూడండి. మొదటగా దేవుని వాక్యంలో ఒక మాట, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. గాడ్ హ్యాస్ సీన్ దట్ దెర్ ఈజ్ నో గుడ్ ఎట్ ఆల్. ఏ మనిషిలో కూడా మంచి లేదట. అయితే యేసు ప్రభు ఒక అద్భుతమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేశాడు. ఆయన ఏమంటాడంటే, నన్ను మీ హృదయంలోనికి ఆహ్వానించండి, నేను మీ జీవితాన్ని మారుస్తాను. నేను హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తట్టుచున్నాను. ఎవడైనాను నా మాట, నా స్వరాన్ని విని తలుపు తీసినట్లయితే నేను అతనిలోనికి వస్తాను, అతనిలో ఉన్న చెడుగును తీసివేస్తాను, అతనికి ఒక క్రొత్త జీవితాన్ని ఇస్తాను. ఐ విల్ గివ్ ఎ బ్రాండ్ న్యూ లైఫ్. ఒక క్రొత్త జీవితం మీకు కావాలని ఆశపడుతున్నారా? అయ్యో నా జీవితం చెడిపోయిందండి, నా తలంపుల్లో మంచి లేదు, నా మాటల్లో మంచి లేదు, నా హృదయంలో మంచి లేదు, నా మార్గంలో మంచి లేదు, నా కుటుంబంలో శాంతి లేదు, భార్యాభర్తల మధ్య నెమ్మది లేదు, మా కుటుంబం ఒక నరకంగా మారిపోయిందని బాధపడుతున్న మిత్రమా, యేసు ప్రభు అంటాడు కదా, నా కోసం నీ హృదయం అనే తలుపు తెరు, నేను వస్తాను. నీలో ఉన్నటువంటి ఆ పైశాచికత్వాన్ని, నీలో ఉన్నటువంటి ఆ చెడ్డ మనసును, ఆ చెడ్డ స్వభావాన్ని తీసివేసి నీకు ఒక నూతనమైనటువంటి హృదయాన్ని, నూతనమైన జీవితాన్ని ఇస్తాను. రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తానన్నాడు. ఇలాంటి జీవితమే కదండి మనం కోరుకునేది. అందుకే కదండి దేవుడు మనల్ని సృష్టించింది. ఆయనకు భయపడేటువంటి వారిగా ఉన్నట్లయితే మనం ఈ లోకంలో ఏ చెడుగు చేయటానికి కూడా సాహసించం కదా. తద్వారా మన జీవితాలు శాపభరితం కావాలని కోరుకోం కదా. మనం ఆశీర్వదించబడాలి, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అలా ఉండాలని మీరు ఇష్టపడినట్లయితే యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అడగండి దేవుణ్ణి, ప్రభువా నేను నీకు భయపడేటువంటి వ్యక్తిగా యోసేపులాగా ఉండాలని ఆశపడుతున్నాను. నా జీవితం కూడాను ప్రభువా ఇలాగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లుగా చేయమని మీరు ఆశించినట్లయితే మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మీరు కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రియులారా, మీకోసం కూడా నేను ఒక ప్రార్థన చేస్తాను. మీలో ఆశ ఉన్నట్లయితే మీరు కూడా నాతో కూడా ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించండి. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. అట్టి ఐశ్వర్యం మీకు కావాలంటే ఈరోజే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ఒక తీర్మానం తీసుకొని, ప్రభువా పాపినైన నన్ను క్షమించు తండ్రి, నా పాపాలన్నిటి నుంచి నాకు విడుదల దయచేయమని ఒక కన్నీటితో ఒక చిన్న ప్రార్థన మీ అంతరంగ హృదయంలో చేయండి. ఆ విశ్వాసంతో చేసే ప్రార్థనే మీ జీవితాన్ని అద్భుతంగా మార్చివేస్తుంది. ఇది నమ్మండి, ఇది దేవుని యొక్క వాక్యము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నిరీక్షణ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరైతే ప్రభువా తెలుసో తెలియకో నీ భయమును కోల్పోయి ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఈ రోజున ఈ వాక్యం ద్వారా దర్శించబడి పట్టబడి, అయ్యో నా జీవితం ఇలా అయిపోవటానికి కారణం నేను జీవించే నా జీవితమే, దేవుని యందు భయం లేకుండా బ్రతుకుతున్న నా బ్రతుకే నా జీవితాన్ని ఇలా చేసిందని, నేను ఇక యోసేపులాగా దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా ఉంటాను. నా యొక్క మార్గము, సకల మార్గము, నా జీవితం అంతా ఆయన చేతికి అప్పగించుకుంటాను.
ఆయన నడిపే మార్గంలో నేను నడుస్తానని చెప్పి తమ నీకు అప్పగించుకొని ఒక తీర్మానం చేసుకోవటానికి సహాయం చేయండి. నీ ఆత్మ ద్వారా ఇప్పుడే వారి హృదయాల్లో గొప్ప నాయన పరివర్తన, పశ్చాత్తాపము, నా జీవితం మారాలనేటువంటి ఒక తీర్మానం వారు తీసుకోవటానికి సహాయం చేసి నీ మార్గంలో నడిపించమని, తద్వారా వారి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి. యేసు ఉన్నత నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒంటరితనముతో, ఓదార్పు లేక, ప్రేమించేవారు లేక, జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని, మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 దైవజనులు సోల్మన్ రెడ్డి గారు వాక్యమును అందించి మీ అన్ని అవసరతల కొరకు ప్రార్థిస్తారు. మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్, నెహ్రూ నగర్ 9th లైన్, గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 మరియు మా ఉదయకాలపు ఆరాధన ఆర్టీసీ కాలనీలోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు 8 గంటల నుండి 10 గంటల వరకు జరుగును. అడ్రస్ ఆర్టీసీ కాలనీ 1వ లైన్, గుంటూరు. మా ఫోన్ నంబర్ 9394782237. అందరూ ఆహ్వానితులే.